హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ పెన్నమాలూరు నుంచి విజయవాడ వచ్చాం కదా. విజయవాడ వచ్చిన తర్వాత నాకు కొద్దిగా నా బాడీ హెల్త్ ప్రాబ్లం ఇష్యూ వచ్చింది. అందువల్ల డాక్టర్ గారు ఒక వారం రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. అందువల్ల రెస్ట్ తీసుకున్నాను. కానీ తప్పట్లేదు, చాలా ప్రయాణం ఉంది, నాకు చాలా దూరం నడవాలి కదా. అందువల్ల ఇంకా కాళ్ళ నొప్పి వస్తుంది, అంత సైడ్ నొప్పి వస్తుంది. కానీ తప్పదు, మనం ఏదో రకంగా మన విజయాన్ని సాధించాలి. ఎందుకంటే ఒక తెలుగువాడిగా అది నా బాధ్యత. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, నేను విజయవాడ మన కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గర ఉన్నాను. ఇటు వెళ్తే మనం గుంటూరు వెళ్తున్నాము. ఇప్పుడు గుంటూరు ప్రకాశం బ్యారేజ్ ఉంది చూడండి, గుంటూరు వెళ్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్కి ఆ తిరుపతి బాలాజీ టెంపుల్, నెక్స్ట్ మన గవర్నమెంట్ కి కొద్దిగా సంపద వస్తుందంటే మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి. ఓకేనా ఫ్రెండ్స్? ఆ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికి ఉండాలని, మీరు అందరూ మంచుకుంటే నేను బాగుంటాను. నేను బాగుంటే మీకు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నా. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గుంటూరు వెళ్తున్నాము. ఈ రోడ్లు వెళ్ళామనుకోండి, లెఫ్ట్ సైడ్ వెళ్ళామనుకోండి, మన మెయిన్ విజయవాడ బస్ స్టాండ్కి వెళ్తాము. మనం ఈ ఫ్లైఓవర్ నుంచి తిన్నగా వెళ్ళిపోయామనుకోండి, ఫ్లైఓవర్ మీద నుంచి హైదరాబాద్ వెళ్తాము. మనం అటు కాకుండా ఇటు కాకుండా మన గుంటూరు దారి మన దారి గుంటూరు వెళ్తున్నాము. ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తాము. ఓకేనా? రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గుండెగా ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తాము గుంటూరు. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చాము చూడండి, ఇటు సైడ్ నుంచి వచ్చాము. ఓకేనా? ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్తాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గేట్లు ఏం లేపలేదు, వాటర్ అయితే ఏం వెళ్ళట్లేదు. ఓకేనా? అటు సైడ్ మాత్రం ఫుల్ వాటర్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పేది ఏంటంటే, మన విజయవాడలో నేను నడుస్తానంటే నేను ఎంతో అదృష్టవంతుడు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి ఒక వెన్నుముక లాంటిది, ఒక గుండెకాయ లాంటిది విజయవాడ ప్లస్ వైజాగ్. ఈ రెండు మనకు ఒక గుండెకాయ లాంటిది, రెండు కళ్ళు లాంటివి. కానీ ఇప్పుడు విజయవాడ నడుస్తానంటే చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ నాకు. ఓకేనా? గుంటూరు వెళ్దాం రండి. ఫ్రెండ్స్ చూడండి, పోలీసు వాళ్ళు ఆపుతారు చూడండి, మళ్ళీ రా 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 వచ్చి హెల్మెట్ లేకుండా వచ్చారా, ఇంక అంతే సంగతులు. ఫ్రెండ్స్ ఇటు చూసారా, వాటర్ ఏం లేవు. ఇప్పుడైతే గేట్లను క్లోజ్గా ఉన్నాయి. అది చూడండి, వాటర్ ఫుల్గా ఉంది. వాటర్ స్టోర్ చేశారు. ఈ వాటర్ని మన పంట సాగుకి, మంచినీటికి, మన ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఈ 4 జిల్లాలకి వాటర్ సప్లై అవుతుంది మనది. ఇది కట్టి దగ్గర 60 సంవత్సరాలు పూర్తయింది ఇప్పటికి. అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి అనే సీఎం గారు కట్టించారంట. కానీ చాలా గ్రేట్ ఫ్రెండ్స్, 60 సంవత్సరాల నుంచి ఎలాగా మంచి స్టాండర్డ్గా ఉందంటే. పైగా మొన్న రోజు వరదలు వచ్చినాయి కదా, పెద్ద ఇసుకనే తోడుకొచ్చే పడవలు ఉంటాయి కదా, అవి వచ్చి అక్కడ ఇరుక్కుపోయినాయి. అప్పుడు చాలా ప్రాబ్లం అయింది. కానీ అప్పుడు అనుకున్నారు ఈ ప్రకాశం బ్యారేజ్ పరిస్థితి ఏంటని. కానీ దాని సైతం తట్టుకొని నిలబడిందంటే చాలా గ్రేట్ ప్రకాశం బ్యారేజీ. రండి ఫ్రెండ్స్ అప్పుడు మన విజయవాడలో వరదలు వచ్చినాయి కదా, అప్పుడు నేను సైకిల్ రైడింగ్ లో ఉన్నాను. మన ఏలూరు జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నాను. మార్గ మధ్యంలో ఆగి ఒక చిన్న షార్ట్ కూడా పెట్టాను. అప్పుడు మనకి ప్రభాస్ గారు ₹1 సాయం అందించారు మన విజయవాడ ప్రజలకి. అప్పుడు ఆయన వీడియోలోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా హీరో అని నేను చాలా మంచిగా చెప్పుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? రండి వెళ్దాం.
ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కృష్ణా జిల్లా నుండి గుంటూరు జిల్లాకి ఎంటర్ అవుతున్నాం. ఇది మనది 3వ జిల్లా. ఏలూరు, కృష్ణా, గుంటూరు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గుంటూరు జిల్లాకి ఎంటర్ అయ్యాం కదా. గుంటూరు జిల్లాకి ఎంటర్ అవగానే మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అదిగోండి కనపడుతుంది చిన్నగా అటు సైడ్ ఆయన హౌస్. తర్వాత మనం ఇలా తిన్నకి వెళ్తాం కదా, తాడేపల్లి జగన్ గారి హౌస్. ఆ రెండు విజిట్ చేద్దాం. అక్కడ నుంచి మనం గుంటూరు ఎంటర్ అవుదాం. ఓకేనా? ఈ దారిలో ముందుకెళ్ళిన తర్వాత రైట్కి తిరిగి స్ట్రైట్కి వెళ్తే మా చంద్రబాబు నాయుడు గారి వీళ్ళు. ఓకేనా? అది చూసుకొని తర్వాత ఈ రోడ్లో తిన్నకి వెళ్ళామనుకోండి తాడేపల్లి వచ్చింది. ఆ తాడేపల్లి వెళ్ళకుండా ఇంకా కొద్ది ముందా లెఫ్ట్కి వెళ్ళామనుకోండి జగన్ గారి ఇల్లు వచ్చింది. ఆ రెండు చూసుకొని మనం గుంటూరులోకి ఎంటర్ అవుదాం. ఓకేనా? రండి ఫ్రెండ్స్. మేము ఉండవల్లిలో నారా చంద్రబాబు గారి ఇంటికాడ ఉన్నాము. 3 కిలోమీటర్లు నడిచాము అక్కడ నుంచి, ప్రకాశం బ్యారేజ్ నుంచి. ఇదిగోండి అటు సైడ్ ఉన్నారు నారా చంద్రబాబు గారి ఇల్లు. ఆయన ప్రస్తుతానికి ఇప్పుడు లేరంట, ఆయన ఢిల్లీ వెళ్ళారంట. ఓకేనా? ఇప్పుడు మన అమరావతి పనులు స్టార్ట్ అవబోతున్నాయి. ఎందుకంటే మొన్న జనవరి 31కి ఫిబ్రవరి 1 తారీఖుకి టెండర్లు వేశారు. ఆ టెండర్లు అప్రూవల్ రావాలి. అప్రూవల్ రాగానే మన అమరావతి పనులు స్టార్ట్ అవుతాయి. ఓకేనా? మేము ఇప్పుడు చంద్రబాబు గారి చూద్దామని వచ్చాను. ఎలాగో ట్రావెలింగ్ నేను వెళ్తున్నా కదా, గుంటూరు వెళ్తున్నా కదా, కొంచెం 3 కిలోమీటర్లు ఉంది కదా అని నేను ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ చూడడం నారా చంద్రబాబు గారి ఇల్లు. కృష్ణానది పక్కన, అదిగోండి కృష్ణానది ఉందా, కృష్ణానది పక్కనే. ఓకేనా? ఇంకా లోపలికి వెళ్ళి తీయడానికి వాళ్ళు ఎలా చేయట్లేదు. మన అంత పెద్ద యూట్యూబర్లు కాదు కదా, ఎలా చేయట్లేదు. ఓకేనా? ఇప్పుడు మనం అలా ముందుకెళ్ళి అక్కడ నుంచి తాడేపల్లి దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా విజిట్ చేసి అక్కడ నుంచి మనం గుంటూరు వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను తెలుసా? ఉండవల్లి గుహల కాడ ఉన్నాను. ఉండవల్లి గుహలు చాలా ప్రాచుర్యమైనవి. 420 సంవత్సరాల క్రితం కట్టించిన 420 సంవత్సరాల నుండి 620 సంవత్సరాల మధ్య కాలంలో కట్టించిన గుహలు. చాలా చాలా ప్రాచుర్యమైన గుహలు. నేను ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళకొచ్చానంటే, నేను మన విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్నాను కదా. గుంటూరు వెళ్ళే దారిలో మనం చంద్రబాబు గారి ఇంటికి వెళ్దామని విజిట్ చేసాము. చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళాము. నేను ఎప్పుడు చూడలేదు. నాతో పాటు మీకు చూపిద్దామని చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళాను. అక్కడ చిన్న వీడియో తీసాను. అంటే ముందు తీయడానికి లేదు, కొద్దిగా పక్కన తీసాము. మీకు వీడియో పెట్టాను చూడండి. అక్కడ నుంచి మనం తాడేపల్లి జగన్ గారి ఇంటికి వెళ్దామని దారిలో వెళ్తున్నాము. అయితే ఒక ఆయన చెప్పాడు ఇక్కడ ఉండవల్లి గుహలు కూడా చాలా ఫేమస్ అని చెప్పారు. సరే అని చెప్పి వచ్చాము. గుహలు కూడా చాలా బాగున్నాయి. మధ్యలో 2వ ఫ్లోర్ లో అనంత పద్మస్వామి విగ్రహం ఉంది. చాలా చాలా బాగుంది. ఓకేనా? త్రిమూర్తుల విగ్రహాలు మొత్తం చెక్కారు. అప్పుడు చెక్కారంటే మామూలు విషయం కాదు. అక్కడ నుంచి మనం ఇప్పుడు చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఉండవల్లి తాడేపల్లి వెళ్తాము జగన్ గారి ఇంటికి. అక్కడ నుంచి మనం మంగళగిరి వెళ్తాను పవన్ కళ్యాణ్ గారి ఇంటికి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మేము గుంటూరు వెళ్ళి అక్కడ నుంచి మన రైడ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఎందుకంటే నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మా వెళ్ళే రైడ్ లో ఉన్నాయి కాబట్టి ఒక 4 కిలోమీటర్ 3 కిలోమీటర్ల డిస్టెన్స్ అయినా సరే మనం కవర్ చేసుకుని వెళ్తున్నాం. ఓకేనా? చూపిస్తారండి, చూద్దరండి. ఇది మొత్తం ఒకే కొండ ఇది. ఇప్పుడు మీరు అజంతా కేవ్స్ చూసారా? అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ చూసారా మహారాష్ట్రలో? సేమ్ అదే టైప్ ఉంటాయి. కానీ ఏంటంటే ఒకే కొండలో 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్ అని చెక్కారు. చూడండి ఇవన్నీ పూర్తిగా ఒక ప్లేన్ గా ఒక వరుసలో లేవు. కింద మొత్తం చెక్కుంటున్నారు. ఇక్కడ నీట్ గా అయితే మొత్తం నీట్ గా చెక్ అయితే లేవు. చూపిస్తారండి. కింద అయితే ఒక ప్లానింగ్ ప్రకారం అయితే చెక్కలేదు. అక్కడ కొద్దిగా ఎక్కడికో చెక్కుంటూ వెళ్ళారు. చూడండి విశ్రాంతి తీసుకోవడానికి చిన్న గద్దెలాగా చేసుకున్నారు. ఇది కూడా విశ్రాంతి తీసుకోవడానికి చిన్న గద్దెలా చేసుకున్నారు. ఓకేనా? ఇది కూడా విశ్రాంతి చేసుకోవడానికి. లోపల చూడండి, లోపల మొత్తం గబ్బిలాలే చూడండి. ఎక్కడి నుంచి సొరంగ మార్గం ఉందంట. సొరంగ మార్గం మనం ఇక్కడ
పానకాల లక్ష్మీనరసింహ స్వామి గుడి ఉంది కదా, అక్కడికి ఉందంట. ఎక్కడి నుంచి మన దుర్గమ్మ తల్లి గుడికి కూడా ఉందంట. అప్పట్లో రాణులు ఆ సొరంగం మార్గం గుండా ఆ టెంపుల్స్ విజిట్ చేసి వచ్చేవాళ్ళంట. సైనికులు కూడా ఆ గుహలో నుంచి పంపించేవారంట రాశి మార్గం గుండా. రాజులు రండి, పైకి వెళ్ళారండి. ఇదైతే ఒక రూమ్ లా ఉంది. మన గెస్ట్ రూమ్ కట్టుకుంటాం కదా, ఆ గెస్ట్ రూమ్ లాగా ఉంది ఒకటి. దీని కూడా పైకి వెళ్ళాలి మనం. చూడండి, స్తంభాలు చూడండి ఎలా చెక్కారో. మొత్తం త్రిమూర్తుల దేవత విగ్రహాలు మొత్తం ఇక్కడ చెక్కారు. వాళ్ళ కళా నైపుణ్యాన్ని దీని మీద ప్రదర్శించారు. చూడండి, మన గణపతి స్వామి. ఇది కూడా ఒక గెస్ట్ రూమ్ లాంటిదే. ఇది కూడా చిన్నగా వాటర్ స్టోర్ చేసుకోవడం ఉంటుంది. కానీ ఒకే కొండలో ఇలా చెక్కడం చాలా అంటే చాలా కష్టం కదా ఫ్రెండ్స్. మనం పిల్లర్లు వేసుకొని పిల్లర్ మీద స్లాబ్ వేసుకొని అలాగే చేసుకుంటున్నాం ఈ రోజుల్లో. కానీ అప్పట్లో ఒక కొండని ఎలా కింద ఒక ఫ్లోర్ పైన ఒక ఫ్లోర్ చెక్కడం అంటే మామూలు విషయం కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే వాళ్ళు మన పూర్వీకులు. అసాధ్యం అనేది లేదు, అన్ని సుసాధ్యం మనకి. అప్పట్లో బౌద్ధ కళాకృతులు చూడండి, ఇవన్నీ షేప్స్ అన్ని బౌద్ధ విగ్రహాల రూపంలో ఉంటాయి. ఇదిగోండి మన ఆంజనేయ స్వామి. ఋషి కింద కూర్చొని, ఇదిగోండి అన్నపద్మ స్వామి గారు. అసలు మామూలుగా లేరు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. పైన పడగ చూపించారా? పైన పడగ చూసారు ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్? ఏం లేదు ఫ్రెండ్స్, నాకు వీటి గురించి ఏం తెలీదు. కానీ నేను ఏంటంటే వచ్చాను కాబట్టి మీకు కూడా చూపించాను. నాకు వీటి గురించి ఏం తెలీదు. కింద ఫస్ట్ ఫ్లోర్లో త్రిమూర్తులు అని చెప్పాను కదా మీకు. ఆ సెకండ్ ఫ్లోర్లోనేమో ఆనందపద్మ స్వామి గారు ఉన్నారు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ ఫ్లోర్లోనే మొత్తం అన్ని బౌద్ధ విగ్రహాల రూపంలో ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నుంచి మనం తాడేపల్లి జగన్ గారి ఇంటికి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మేము ఉండవల్లి సెంటర్లో ఉన్నాము, నడి రోడ్లో ఉన్నాము. చూడండి, ఇటు నుంచి రోడ్ కనపడుతుంది కదా,
ఆ రోడ్డుకి వెళ్దాం అనుకోండి, తాడేపల్లి మన జగన్ గారి ఇంటికి వెళ్తాము. ఓకేనా? అక్కడ బోర్డు ఉంచండి అవసరం అయితే. గుంటూరు 30 కిలోమీటర్, మంగళగిరి 11 కిలోమీటర్లు, తాడేపల్లి 1 కిలోమీటర్, అమరావతి గుడి 42 కిలోమీటర్, సచివాలయం 14 కిలోమీటర్లు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ వంతుల మీద కొద్దిగా ముందుకెళ్ళి అక్కడ నుంచి అలా రైట్ తీసుకుని తిన్నగా 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే మన జగన్ గారి ఇల్లు వచ్చింది. చూపిస్తా చూడండి. ఓకేనా? నేను ఎప్పుడు చూడలేదు. నేను ఎప్పుడు చూడలేదు ఇల్లు. నేను ఎవరి ఇల్లు కూడా చూడలేదు. పవన్ కళ్యాణ్ గారి ఇల్లు కూడా చూపిస్తాను. ఆయన ఎక్కడ ఉన్నారో కూడా చూపిస్తాను. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో ఎండ్ చేద్దాము. ఓకేనా? అప్పటి వరకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? అన్నా ఆ స్కూటీ అని బ్యాగ్ పడిపోతుంది. పిలుస్తుంటే వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎండ మాత్రం మామూలుగా ఎట్లేదు ఫ్రెండ్స్. ఇంకా ఇంకో నెల దాటిందంటే మనం ఎండ నడవలేము. ఇప్పటికే ఎండ ముదిరిపోయింది. ఇంకొక నెల అయితే ఫుల్ ముదిరిపోతాయి. నడవనుకొని నడవలేం. ఇప్పుడు టైం 2 అవుతుంది. చూస్తున్నారు కదా, అదిగోండి ఆ ఫ్లైఓవర్ చాలా తిరిగి వచ్చి ఈ రోడ్లోకి వెళ్తున్నాము. 2 కిలోమీటర్లు నడితే కరెక్ట్ 2 కిలోమీటర్ నడిచామనుకోండి మనకి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు వచ్చింది. అది కూడా విజిట్ చేద్దాము. లోపల వరకు నేను వెళ్ళలేను, బయట నుంచి చూపిస్తాను. లోపల వరకు మనకి ఎంట్రీ ఉండదు. బయట నుంచి చూపించిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మంగళగిరిలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఇల్లు కూడా చూపిస్తాను. అక్కడ నుంచి మనం వీడియో ఎండ్ చేద్దాము. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇంకా మనం గుంటూరు వెళ్తాం కదా, ఇంకా అక్కడ నుంచి వీడియో ఒకటి స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ప్లీజ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారి హౌస్ కూడా ఉన్నాము. ఇక్కడికి వచ్చాము. మనం ఉండవల్లి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ నుంచి ఉండవల్లి గుహోడికి వెళ్ళాము. అక్కడ నుంచి డైరెక్ట్ 3 కిలోమీటర్లు నడుచుకొని మంగళగిరిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చాము. అది తాడేపల్లి దగ్గరలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వచ్చాము. ఇక్కడ నుంచి మంగళగిరి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి కూడా వెళ్దాము. చూపిస్తా చూడండి ఇల్లు ఎలా ఉందో. చూడండి ఇల్లు. ఆయన ఉండేది ఇక్కడే, జగన్మోహన్ రెడ్డి గారు ఉండేది ఇక్కడే. చూడండి చూపిస్తా. మనం అటు సైడ్ వెళ్ళాం అనుకోండి, అటు సైడ్ వెళ్తే మంగళగిరి వెళ్తాం మనం. ఇప్పుడు అటే మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాము. ఓకేనా? ఇట్లా చూపిద్దాం. హౌస్ అయితే ఇదే చూడండి. లోపల చూపించాల. ఓకేనా? ఇక్కడ నుంచి మనం మంగళగిరిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో తెలుసా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయం అదే, ఇల్లు అదే, ఆఫీస్ అదే, అక్కడే ఉన్నాం మనం ఇప్పుడు. ఈ రోజు పొద్దున్న నుంచి మనం విజయవాడ నుంచి ఎక్కడి వరకు నడుచుకుంటూ వచ్చాము. సాయంత్రం అయిపోయింది. పొద్దున్నుంచి మనం విజయవాడ నుంచి నారా చంద్రబాబు గారి ఇల్లు ఉండవల్లి, అక్కడ నుంచి ఉండవల్లి గుహలు, అక్కడ నుంచి తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, అక్కడ నుంచి జనసేన పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇల్లు, ఇక్కడికి వచ్చాము. ఈ రోజుకి వీడియో ఎండ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? కొద్దిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? జై భారత్, జై జవాన్, జై కిసాన్.